మ్యాట్ స్క్వేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం నాడు జరిగింది. ఈ ఈవెంట్ కు వెంకీ అట్లూరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో వెంకీ అట్లూరి మాట్లాడుతూ కాస్త పొరబడ్డాడు. అసలే ఇప్పుడు బీమ్స్ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాట్ స్క్వేర్ సినిమాకి కూడా బీమ్స్ సంగీతాన్ని అందించాడు. బీమ్స్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర ప్రమోషన్లో ఎక్కడా కనిపించడం లేదు. అయితే వెంకీ అట్లూరి మాత్రం స్టేజ్ మీద ఉన్న వేరే వ్యక్తిని చూసి బీమ్స్ అనుకుని పొరబడ్డాడు. మ్యాట్ సినిమాలో ఆంటోనీ అనే క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ పోషించిన ఆంటోనీని బీమ్స్ అని పొరబడ్డాడు వెంకీ అట్లూరి. స్టేజ్ మీద వెంకీ మాట్లాడుతూ బీమ్స్ చేసిన ప్రతి సినిమా ఇప్పుడు హిట్ అవుతోంది, ఆయన చేయి పడితే చాలు అంటూ ఇలా ఏదేదో చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఇక అలా చెబుతూనే ఆంటోనీ వైపు చూస్తున్నాడు వెంకీ అట్లూరి. దీంతో వెంకీ అట్లూరికి అతను బీమ్స్ కాదని స్టేజ్ మీద ఎవరో చెబుతారు. అతను బీమ్స్ కాదా, అయ్యో నేను బీమ్స్ అనుకున్నానే, పరువు పోయింది అంటూ వెంకీ అట్లూరి తన స్పీచ్ ని కంటిన్యూ చేశాడు. అలానే బీమ్స్ గురించి మళ్ళీ మాట్లాడాడు. మామూలుగా అయితే ఒకప్పుడు బీమ్స్ ఇలానే ఎక్కువ జుట్టు పెంచుకుని ఉండేవాడు. అలా ఆంటోనీ కూడా జుట్టుతో ఉండడంతో అలా వెంకీ అట్లూరి పొరబడి ఉండొచ్చు. తాను మ్యాట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా వచ్చానని గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ పేర్లు అప్పుడప్పుడే తెలుస్తున్నాయని తెలిపాడు. కానీ ఇప్పుడు ఈ ముగ్గురు ప్రతి కుటుంబానికి చేరువయ్యారని మెచ్చుకున్నాడు. ముగ్గురు కలిసి సినిమాని బాగా ప్రమోట్ చేశారని ప్రశంసించాడు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూసి తాను కూడా పగలబడి నవ్వాను అని తెలిపాడు. మ్యాట్ స్క్వేర్ టీముకు ఆల్ ది బెస్ట్ అని వెంకీ అట్లూరి తన స్పీచ్ లో చెప్పాడు.